హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మునగాకు కర్రీ చేయబోతున్నాము. ముందుగా చిన్నగా కట్ చేసినటువంటి మునగాకుని వాష్ చేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి దీన్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉడికిన తర్వాత మనము కర్రీకి తాలింపు చేసుకోవడమే. ఆయిల్ సరిపడినంత వేసుకున్న తర్వాత పోపు దినుసులు, శనగబ్యాళ్ళు కొన్ని, చిన్నగా కట్ చేసిన 1 కప్పు ఆనియన్స్ వేసి ఒకసారి కలపండి. కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలపాలి. ఇక్కడ ఆల్రెడీ ఆనియన్స్ సాఫ్ట్ బాయిల్ అయ్యాయి. కొంచెం కారం వేసి ఒకసారి కలపండి. ఆల్రెడీ బాయిల్ చేసినటువంటి మునగాకుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి అంతా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి మరి ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, కొంచెం పల్లీల పొడి వేసి కలపండి. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఒక సిమ్లో 2-3 మినిట్స్ పెట్టిన తర్వాత సర్వ్ చేసుకోవడమే.